విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ సంక్రాంతి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్మాతలు భీమవరంలో ఆదివారం సాయంత్రం బ్లాక్ బస్టర్ సంబరాలు నిర్వహించారు. ఈ సినిమా 100, 200, 300 కోట్ల దిశగా గ్రాస్ కలెక్షన్స్ దూసుకుపోవడం ఆనందంగా ఉందని, ఈ విజయం ప్రేక్షకులదని వెంకటేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు అతిథులుగా పాల్గొన్నారు. ఎస్వీసీ బ్యానర్లో తనకిది 6వ చిత్రమని, వెంకటేష్తో 3వ సినిమాని అనిల్ రావిపూడి చెప్పారు. ఆయనంటే తనకెంతో అభిమానమని, అందుకే ఆయనలా జుత్తు పెంచానని తెలిపారు. ఈ సినిమా సాధించిన విజయం పట్ల హీరోయిన్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి పాటలు రాసిన రచయితలకు, పాడిన సింగర్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ థ్యాంక్స్ చెప్పారు. తెలుగులో పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్లో నర్తించిన నోరా ఫతేహి గతేడాది మట్కా మూవీలో కీలక పాత్రను పోషించింది. తాజాగా ఆమె తమిళనాట ఓ క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కింది. లారెన్స్ హీరోగా, డైరెక్టర్గా గోల్డ్ మైన్స్ సంస్థ కాంచన 4 సినిమాను నిర్మించబోతోంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. ఇందులో ఇప్పటికే హీరోయిన్ గా పూజా హెగ్డేను ఎంపిక చేశారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమెతో పాటుగా మరో కీలక పాత్రకు ముంబై భామ నోరా ఫతేహిని తీసుకున్నారట. నోరా పాత్ర సైతం సినిమాలో కీలకమైందని చెబుతున్నారు. జయాపజయాలతో నిమిత్తం లేకుండా నోరాకు ఉన్న డాన్సింగ్ స్కిల్స్ ను దృష్టిలో పెట్టుకుని లారెన్స్ ఆమెను ఎంపిక చేశారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగువారైన ఆదిత్యారాం తమిళనాట బిజినెస్ మ్యాన్ గా తన సత్తాను చాటుతున్నారు. రియల్ ఎస్టేట్తో పాటు సినిమా రంగంలోనూ ఆయన తనదైన ముద్రను వేస్తున్నారు. తాజాగా రిపబ్లిక్ డేన ఆదిత్యారాం తన దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నారు. చెన్నైలోని ఆదిత్యారాం ప్యాలెస్ పై మువ్వనెల జెండాను తలపించేలా లైటింగ్ ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అంతేకాదు తన ప్యాలెస్లోనూ రిపబ్లిక్ డేను గొప్పగా జరిపారు. సహజంగా ఇలాంటి సందర్భంలో దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా, న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్లో దేశ పతాకాలను ప్రదర్శిస్తుంటారు. కానీ దానికి భిన్నంగా భారత గణతంత్ర దిన వేడుకను ఈ విధంగా తన ప్యాలెస్లో భిన్నంగా చేయడం అందరినీ ఆకట్టుకుంది. మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మసూదా చిత్రాలతో హ్యాట్రిక్ సాధించారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్క. ఆయన బ్యానర్ నుండి రాబోతున్న తాజా చిత్రం బ్రహ్మానందం. ఈ సినిమాను ఆర్వీఎస్ నిఖిల్ తెరకెక్కిస్తున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందంతో పాటు ఆయన కుమారుడు రాజా గౌతమ్, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కర్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని విలేజ్ సాంగ్ను ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఆవిష్కరించారు. దీనికి శాండిల్య పేసపాటి స్వరాలు సమకూర్చగా సురేష్ బనిశెట్టి దీనిని రాశారు. రామ్ మిరియాల తనదైన శైలిలో ఈ పాటకు జీవం పోశారు. ఈ లిరికల్ వీడియోను చూస్తుంటే బ్రహ్మానందం, రాజా గౌతమ్ మధ్య సన్నివేశాలను ఆడియన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనిపిస్తోంది. ఫిబ్రవరి 14న బ్రహ్మానందం మూవీ విడుదల కాబోతోంది. మణికొండలోని ఓయూ కాలనీలో సకల సౌకర్యాలు కలిగిన రమేష్ స్టూడియోస్ను సోమవారం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. కోమటిరెడ్డి చేతుల మీదుగా డిఐ సూట్ ఓపెన్ కాగా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ ప్రెసిడెంట్, ఛాంబర్ సెక్రటరీ దోమోదర్ ప్రసాద్ డబ్బింగ్ థియేటర్ ప్రారంభించారు. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎడిటింగ్ రూమ్ను, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ అనుకుమారెడ్డి 2 సూట్ను ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేంద్ర, చిత్రపూర్ కాలనీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్, నల్గొండ డీసీఎంఎస్ చైర్మన్ బొల్లా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.